యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదంను ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. నా వెంబటి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరుగా చేసేదని వారితో చెప్పెను. ఈ యొక్క దినము దేవుడు ఇస్తున్న వాగ్దానం. యేసు ప్రభు వారు మరి ఆ యొక్క శిష్యులు వారు ఎప్పుడు కూడా చేపలు పడుతూ బ్రతికేవారు. కానీ ప్రభు చెప్తున్నాడు, మీరు ఈ లోక సంబంధమైన చేపలను పడుతూ వాటి గురించి ప్రయాసపడుతున్నారు, కానీ నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలలుగా చేస్తానంటున్నాడు. దేవుడు ప్రతి బిడ్డను కూడా ఆయన చిత్తము చొప్పునే మరి ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడు. నిజంగా ప్రతి ఒక్కరి మీద దేవుని కనుదృష్టి ఉంటుందంట. ప్రతి ఒక్కరు తల్లి గర్భంలో రూపింపక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి బిడ్డపైన కనులు ఉన్నాయి. ఆ యొక్క కనులు ఆయన ప్రతి ఒక్క బిడ్డపై నిలిచి ఉండగా ప్రతి ఒక్కరము కూడా ఆయన పనివారిగా, ఆయన పని చేసేవారిగా, ఆయన పరిచర్య చేసేవారిగా ప్రభువులో మనం నిలిచి ఉండాలంట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఎవరు మనుషులను పట్టే జాలర్లుగా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవునిని తెలుసుకొని దేవుళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితం ఒక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాన్ని బట్టి నువ్వు 10 మందికి నీ సాక్ష్యాన్ని వివరించాలి, ఆ సాక్ష్యాన్ని నువ్వు తెలియపరచాలి. ప్రభు మన పట్ల చేసిన అద్భుతాన్ని వాళ్ళకి వివరించాలి. వారందరినీ కూడా దేవుని సన్నిధానానికి నేను నడిపించవలసిన ఒక బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. నీవు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బాగు చేశాడు అంటే దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నట్లే. దేవుడు నిన్ను బాగు చేసి స్వస్థపరిచాడంటే కేవలము దేవుడు నిన్ను బాగు చేసి దేవుని యొక్క పాత్రగా వాడుకోవటం కోసమే దేవుడు నిన్ను బ్రతికించాడు. నిన్ను బ్రతికించిన దేవుని కోసం నువ్వు సాక్షిగా ఉంటున్నావా? సాక్ష్యాన్ని వివరిస్తున్నావా? ఆయన కోసం జీవిస్తున్నావా? ఎక్కడ ఈ రోజులలో ఎలా ఉన్నారంటే దేవుని సన్నిధానంకి వెళ్తే స్వస్థత పొందుకుంటే చాలు, ప్రార్థన అమ్మగారు అయ్యగారు చేస్తే మీరు స్వస్థత పొందే వెళ్ళిపోతాం అనే స్థితిలో ఉంటున్నారు. కానీ దేవుడు చేసిన మేలు కృతజ్ఞతను ఎప్పటికీ చనిపోయే వరకు కూడా మర్చిపోకూడదు ప్రియులారా. అందుకే అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా నేను బ్రతికించి మనుషులను బట్టి జాలర్లుగా చేశాను. మనుషులకు పట్టి జాలర్లుగా చేశాను అంటే మన జీవితంలో జరిగిన అద్భుతాన్ని 10 మందికి చెప్పి నిజమైన దేవుడు క్రీస్తుని ప్రకటించేవారుగా మనం ఉండాలి. అంతేకాని మేలు పొందుకొని స్వస్థత పొందుకొని దేవుని విడిచిపెట్టిపోవడం అనేది అది చాలా బాధాకరము. దేవుడిచ్చిన ఆశీర్వాదం అక్కడితో కోల్పోతావు. 10 మంది కుష్టి రోగులను బాగు చేస్తే అందరూ వెళ్ళిపోయి తిరిగి ఒక్కడే వచ్చాడంట. ఒక్కడే వచ్చాడు దేవుని దగ్గర, ప్రభు దగ్గరికి. అలాగే ఉంటున్నారు ఈ రోజులలో. స్వస్థత కోసం వస్తున్నారు, బాగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ స్వస్థపరిచిన దేవుని మర్చిపోతున్న వారిగా ఉంటున్నాం. నిజంగా ప్రభు చెప్తున్నాడు, మన అందరం కూడా ఆయన పిల్లలము, ఆయన సొత్తు. ఆయన కోసం జీవించాలి, ఆయన పని చేయాలి. మన పట్ల చేసిన మేలులను బట్టి అనేకులకు చెప్పి అనేకులు కూడా రక్షణ మార్గంలోకి నడిపించే వారిగా ఉన్నప్పుడు మన పిల్లల తరతరములు కూడా దీవించబడుతూ ఉంటారు, ఆశీర్వదించబడుతూ ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఆత్మస్వరూపుడా, అభిషక్తుడా, అద్భుతములు చేయి దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు తాకండి, ముట్టండి నాయన. వారి యొక్క ప్రతి వికోసి మై ఎల్బి గో బ్యాక్ క్యాన్ ది లిస్టెన్ మై లార్డ్ ద విల్ బి కవరీ మై గ్లీజ్ అండ్ ఈజ్ అబాస్తి కమ్ ది మై క్లోరీ కబాదారా రికోల్ అరబాస్తి కమ్ ది మై కెనికా ఫ్లవరిమా. ప్రతి ఒక్కరికి కూడా ప్రభా నీ పిల్లలు నీ సొత్తు నాయన నువ్వు రక్షిస్తూ కాపాడుతూ ఉండగా నాయన ఆ యొక్క రక్షణ సువార్త వికోస్తి కమాందర అనేకుల మధ్యలో ప్రభా వారి ప్రతిరేకమా కిమోస్తి కమ్ ది మై గ్లోరాబాదాస్తి కమా అద్భుతరి కమాయ్ గ్లీజ్ అండ్ స్టెల్బిక్ ఫ్లవరీ కమాందర. పరిశుద్ధాత్మడానికి వందనాలు. ఎంకను వారి జీవిత వికోస్టక్ లైక్ ఎనీ కామ్ ది మై కెనికా ఫ్లవరీమా. మీకు ఆశీర్వాద విక్రోస్టెల్బిక్ ఆశీర్వాదం దయచేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.